వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనకి టీటీడీ నుంచి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జేఎల్ మరియు డిఎల్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవైతే పర్మనెంట్ పోస్టులు అండి. తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన డిగ్రీ కాలేజెస్, అదేవిధంగా టీటీడీ ఓరియంటల్ కాలేజెస్లో డిగ్రీ లెక్చరర్ పోస్టులు, అదేవిధంగా జూనియర్ కాలేజెస్లో టీటీడీ జూనియర్ కాలేజెస్లో జూనియర్ లెక్చరర్ పోస్టులు ఫిల్ చేయడం కోసం మనకి 31/12/2023 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి నోటిఫికేషన్లో జేఎల్ పోస్టులు 29, డిఎల్ పోస్టులు 49గా చెప్పడం జరిగింది. అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఏపీ స్టేట్కి చెంది ఉండాలి. అదేవిధంగా హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవాలని మనకి ఈ రిక్రూట్మెంట్ ఇచ్చిన వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే అప్లికేషన్ అయితే మనకి ఫిబ్రవరి 1st వీక్ 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ అప్లికేషన్ అంతా కూడా మనం ఏబిపిఎస్సి వెబ్సైట్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం జేఎల్కి సంబంధించి ఏ సబ్జెక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, డిఎల్కి సంబంధించి ఏ సబ్జెక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాన్ని చూద్దాం. మనకి జేఎల్ పే స్కేల్ వచ్చేసినప్పటికీ 57,100 రూపీస్ టు 1,47,760 రూపీస్. అదేవిధంగా డిఎల్ పే స్కేల్ చూసుకుంటే 61,960 రూపీస్ టు 1,51,370 రూపీస్. ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలు అయితే చూద్దాం. ఇవి డిఎల్ రిలేటెడ్ పోస్ట్స్ అండి. బాటనీకి 3 పోస్ట్స్, కెమిస్ట్రీకి 2, కామర్స్కి 9, డైరీ సైన్స్కి 1 పోస్ట్, ఎలక్ట్రానిక్స్కి 1 పోస్ట్, ఇంగ్లీష్కి 8 పోస్టులు. మనకి ఏపీఎస్సి రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో ఇంగ్లీష్కి పోస్టులు లేవని చాలామంది ఫీల్ అవుతున్నారు. సో ఈ పోస్టులను యూజ్ చేసుకోండి. హిందీకి 2 పోస్ట్స్, హోమ్ సైన్స్కి 4 పోస్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్కి 2, ఫిజిక్స్కి 2, పాపులేషన్ స్టడీస్కి 1 పోస్ట్, సాంస్క్రిట్కి 1, సాంస్క్రిట్ వ్యాకరణం 1 పోస్ట్, స్టాటిస్టిక్స్ 4, తెలుగు 3, జువాలజీకి 4. అంటే టోటల్ మనకి 49 పోస్ట్స్ ఈ విధంగా ఉన్నాయండి. బై మిస్టేక్ హిస్టరీ పోస్టులు అనేది నేను చెప్పలేదు. హిస్టరీకి 1 పోస్ట్ అయితే ఉంది. ఓకేనా, ఇప్పుడు దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని పేపర్స్ ఉంటాయి అని చూసుకున్నట్లయితే డిఎల్ ఆస్పిరెంట్స్కి 2 పేపర్స్లో ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైపు, నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. సెకండ్ పేపర్ వచ్చేసినప్పటికి మనకి ఏ సబ్జెక్ట్లో అయితే అప్లికేషన్ అయితే చేసామో ఆ సబ్జెక్ట్లో మనకి 150 బిట్స్కి 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మనకి టోటల్ 450 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మనకి పేపర్ 1 వచ్చేసినప్పుడు గ్రాడ్యుయేషన్ లెవెల్, పేపర్ 2 మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. సో ఎవరికైతే కాన్సర్న్డ్ సబ్జెక్ట్లో పీజీతో పాటు నెట్ లేదా సెట్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుందో వారు డిఎల్ పోస్ట్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు జేఎల్ పోస్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. జేఎల్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి చూసుకున్నట్లయితే బాటనీ 4, కెమిస్ట్రీ 4, సివిక్స్ 4, కామర్స్ 2, ఇంగ్లీష్ 1, హిందీ 1, హిస్టరీ 4, మ్యాథమెటిక్స్ 2, ఫిజిక్స్ 2, తెలుగు 3, జువాలజీ 2. టోటల్ మనకి 29 పోస్టుకు సంబంధించి వేకెన్సీస్ అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి 2 పేపర్స్లో అయితే ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఆ పేపర్స్ ఏమిటి అని చూసుకున్నట్లయితే పేపర్ 1 వచ్చేసినప్పటికీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ 150 బిట్స్ ఉంటాయి, 150 మార్క్స్. ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 కాన్సర్న్డ్ సబ్జెక్ట్లో మనకి పీజీ స్టాండర్డ్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైపు 150 బిట్స్ 300 మార్క్స్. అంటే టోటల్ మనకి 450 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఎవరికైతే పీజీ ఎలిజిబిలిటీ ఉంటుందో వారందరూ కూడా ఈ జేఎల్ పోస్ట్స్కి అయితే ఎలిజిబుల్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ని విజిట్ చేయండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు చాలా క్లారిటీగా తెలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్.